హాయ్ అండి. డిఎస్సి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి బిఎడ్ అకాడమీ బుక్స్ మొత్తం టోటల్‌గా మనకి 2 బుక్స్ ఉన్నాయండి. ఫస్ట్ బుక్‌లో వచ్చేసేసి 5 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి గణితం, అర్థం, స్వభావం, గణిత శాస్త్ర చరిత్ర అండి. ఇందులో అగైన్ మళ్ళీ 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ 5 సబ్ టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేయడం జరిగిందండి. ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. ఎవరికైనా అవసరం అనుకుంటే గనక ప్లే లిస్ట్‌లో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ వీడియో వచ్చేసి మనకి ప్రాక్టీస్ బిట్స్ అండి. చూడండి ఫస్ట్ బిట్ వచ్చేసేసి ఏ శాస్త్రం మానవ నాగరికతకి అద్దం లాంటిది? ఆన్సర్ గణితం. గణన, కొలతలు, తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన భాండాగారం. ఆన్సర్ గణితం. నెక్స్ట్ గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే సరైన పద్ధతి అని అభిప్రాయపడిన వారు. చూడండి మనం కీవర్డ్స్ పెట్టుకున్నాం కొన్ని డెఫినేషన్స్కి. ఇక్కడ మనకి వచ్చేసి గణిత చరిత్ర యథార్థ స్థితి అని వస్తే ఆన్సర్ హెన్రీ పాయింకర్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి గణిత చరిత్ర యథార్థ స్థితి వస్తే హెన్రీ పాయింకర్. నెక్స్ట్ ఇంకా ఇచ్చిన ఆప్షన్స్ చూడండి, బెర్డన్ రస్సెల్ అండి. మనకి దీనికి పెట్టుకున్నది ఏంటంటే పరస్పర సంకతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని వస్తే కనుక మనకి బ్రెడాన్ రస్సెల్ వస్తే మనకి పరస్పర సంకతాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి బెంజమిన్ పియర్స్. ఇది మనకు తెలిసిందే కదా, ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే అని వస్తే కనుక బెంజమిన్ పియర్స్. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హెన్రీ పాయింకర్. ఓకే, నెక్స్ట్ మనకి గణిత చరిత్ర యథార్థ స్థితి వస్తే హెన్రీ పాయింకర్. పరస్పర సంకతాలైన వస్తే బెర్డన్ రస్సెల్. నెక్స్ట్ వచ్చేసేసి ఆవశ్యకత పర్యావసనాలు వస్తే బెంజమిన్ పియర్స్. నెక్స్ట్ గన్ అనేది ఏంటి? గన్ అనగా ఆన్సర్ ఏంటి? లెక్కించడం. గన్ అనేది ఏ పదం మనకి ఇక్కడ? సంస్కృత పదం. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంథ్రైన్ టెక్నీ అనే ఏ భాషా పదాల నుండి పుట్టింది? ఏ భాషా పదాలండి? గ్రీకు భాషా పదాలు. నెక్స్ట్ మ్యాంథ్రైన్ అనే గ్రీకు పదానికి అర్థం. మ్యాంథ్రైన్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటి? నేర్చుకోవటం. నెక్స్ట్ టెక్నీ అనే గ్రీక్ పదానికి అర్థం. టెక్నీ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటండి? సూక్ష్మ పద్ధతి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో గణితానికి సంబంధించని నిర్వచనం అంటే కరెక్ట్ కాంది ఏంటంట? సారాంశం నుండి దత్తాంశాన్ని సాధించే పద్ధతి. ఇది కాదండి. మనకి ఒక విధమైన తార్కిక నిర్మాణం, అంతే కదా, గణితం అంతా తార్కికవాదం మీద ఆధారపడి ఉంటుందన్నారు. ఒక విధమైన తార్కిక నిర్మాణం. నెక్స్ట్ సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం. కరెక్టే కదండి, ఇది సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం. నెక్స్ట్ వచ్చేసేసి కేవలం భాషా స్వరూపం. ఇది కూడా కరెక్ట్ అండి. మనకు ఆన్సర్ వచ్చేసేసి కానిది, నిర్వచనం కానిది వచ్చేసేసి సారాంశం నుండి దత్తాంశానికి సాధించే పద్ధతి. ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ కూడా డెఫినేషన్ ఏనండి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసనం ప్రపంచ వృత్తులన్నింటిలోని ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించిన వారెవరు? ఆత్మ కనిపించగానే మనకి ఆన్సర్ ఏంటండి? పాస్కల్. ఆల్రెడీ మనం హెన్రీ పాయింకర్కి సంబంధించిన డెఫినేషన్ చూసాం. ఏంటి? గణిత చరిత్ర యథార్థ స్థితి కనిపిస్తే హెన్రీ పాయింకర్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటండి? వైట్ హెడ్ గారు వచ్చేసి మనకి తార్కికవాదానికి సంబంధించిన వారు అనమాట. తార్కికవాదానికి సంబంధించిన వారు ఈ వైట్ హెడ్ అనమాట. ఏఎన్ వైట్ హెడ్, బెర్డన్ రస్సెల్ అని వస్తారు కదా, వాళ్ళు తార్కికవాదానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసేసి ఆవశ్యకత పర్యావసనాలను ఊహించే విజ్ఞానమే గణితం. ఆవశ్యకత పర్యావసనాలని ఇందాకే చూస్తాం. ఏంటండి? బెంజమిన్ పియర్స్ అనమాట. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి బెర్డాన్ రస్సెల్ వస్తే మనకేంటి? పరస్పర సంకతాలైన. బెంజమిన్ పియర్స్ వస్తే ఆవశ్యకత పర్యావసనాలు. ఇక్కడ బెంజమిన్, ఇక్కడ బెంజమిన్ ఉంది, మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ వస్తే కనుక ఇక్కడ ఏముండాలి? విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది మనం పెట్టుకున్న కీవర్డు. పాస్కల్ వస్తే కనుక ఆత్మ యొక్క. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైంది, అద్భుతమైంది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించదగింది గణితం అని నిర్వచించిన వారెవరు? బెంజమిన్ ఫ్రాంక్లిన్. మిగతా అన్ని ఓకే కదండి. బ్రెడన్ రస్సెల్ వచ్చేసి పరస్పర సంగతాలైన. బెంజమిన్ పియర్స్ వచ్చేసి ఆవశ్యక పర్యావసనాలు. ఏఎన్ వైట్ హెడ్ వచ్చేసి వీళ్ళెవరండి? తార్కికవాదానికి సంబంధించిన ఆయన. నెక్స్ట్ వచ్చేసి పరస్పర సంకతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం. ఇప్పుడే చెప్పుకున్నాం. పరస్పర సంకతాలు వస్తే ఎవరండి? బ్రెడన్ రస్సెల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి హెన్రీ పాయింకర్ వచ్చారు. హెన్రీ పాయింకర్ అంటే గణిత శాస్త్ర చరిత్ర యథార్థ స్థితి. నెక్స్ట్ ఇక్కడ క్రోనేకర్ గారు ఎవరు? హెన్రీ పాయింకర్ గారు వచ్చి మనకి సహజ జ్ఞానవాదం. నెక్స్ట్ వచ్చేసి డేవిడ్ హిల్బర్ట్ గారు వచ్చేసేసి మనకి ఇలా సాంప్రదాయకవాదం. డేవిడ్ హిల్బర్ట్ గారు వచ్చేసి సాంప్రదాయకవాదం. ఈయన రాసిన గ్రంథం వచ్చేసేసి గ్రంట్రా గణిటేరా మ్యాథమెటికా. డేవిడ్ హిల్బర్ట్ గారు రాసింది
గంటల గణితేర మ్యాథమెటికా సాంప్రదాయకవాదం అండి డేవిడ్ హిల్బర్ట్ గారు వచ్చేసి. నెక్స్ట్ గణిత శాస్త్రానికి మూలమైనది. మనకి ఏంటండి గణిత శాస్త్రానికి మూలం తర్కమే కదా, తార్కికవాదం. నెక్స్ట్ గణితం ఖచ్చితమైన, అందమైన, లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది. అంటే ఇది అనేది ఏంటి, నిర్వచనమా, అర్థమా, స్వభావమా, పరిధా అనేది మనకి ఇక్కడే కనపడుతుంది. గణితం ఖచ్చితమైన, ఎవరైనా వాడు ఖచ్చితంగా మాట్లాడతాడు, వాడి స్వభావం అదే అంటాం. అంటే ఖచ్చితమైన కనిపిస్తే స్వభావానికి సంబంధించిందే కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి గణిత స్వభావ లక్షణం. నెక్స్ట్ ప్రిన్సియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రాసినవారు. ప్రిన్సియా మ్యాథమెటికా, మనకి ప్రిన్సియా మ్యాథమెటికా అదే ఏంటిదండి, తార్కికవాదం. తార్కికవాదంలో ఎవరు, బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్ హెడ్ కదా, ఇక్కడ బెంజమిన్ పీర్స్ ఇచ్చారు కాదు, ఇక్కడ ఏఎన్ వైట్ హెడ్ ఇచ్చారు. నెక్స్ట్ హెన్రీ పాయింకర్, ఏఎన్ వైట్ హెడ్ ఇచ్చారు. హెన్రీ పాయింకర్ ఏమో సహజ జ్ఞానవాదం, ఏఎన్ వైట్ హెడ్ వచ్చేమో తార్కికవాదం కదా. ఇక్కడ హెన్రీ పాయింకర్, లియో పార్కోనికర్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ కూడా సహజ జ్ఞానవాదం అనమాట. నెక్స్ట్ తార్కికవాదం వివరించబడిన గ్రంథం ఏంటండి, గ్రంథం ప్రిన్సియా మ్యాథమెటికా. నెక్స్ట్ గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం ఎవరే వివరించే వాదం. సాంస్కృతిక కనిపిస్తే సహజ, సంస్కృతి అనేది సహజంగా ఉండాలి కాబట్టి సాంస్కృతిక వచ్చేసి సహజ జ్ఞాన వాదం. నెక్స్ట్ గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ, అది తన విశ్వాసాన్ని తానే నిర్మించుకుంటుంది అని తెలియజేసే వాదం. నిర్మాణాత్మక ప్రక్రియ వచ్చినా కూడా మనకు అది ఏంటండి, సహజ జ్ఞానవాదమే. నిర్మాణాత్మక ప్రక్రియ వస్తే కనుక మనకు అది వచ్చేసేసి సహజ జ్ఞానవాదం. ఓకే. నెక్స్ట్ సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన వారు లియోపాల్డ్ క్రోనెకర్, హెన్రీ పాయింకర్. లియోపాల్డ్ క్రోనెకర్ అని హెన్రీ పాయింకర్. నెక్స్ట్ గండ్ల గణితేర మ్యాథమెటికా అనే గ్రంథంలో ప్రవేశపెట్టిన వాదం ఏంటండి, సాంప్రదాయకవాదం. గండ్ల గణితేర మ్యాథమెటికలో ప్రవేశపెట్టిన వాదం వచ్చేసి సాంప్రదాయకవాదం. తార్కికవాదమేమో ప్రిన్సియా మ్యాథమెటికా అనే గ్రంథంలో ప్రవేశపెట్టింది తార్కికవాదం అండి. నెక్స్ట్ సంఖ్యావాదంలోని నిలకడ గల స్వీకృతాలు రూపకల్పన అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడినవారు. సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పన అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడిన వారు. అంటే కర్ట్ గోడెలు అండి, ఇక్కడ కొట్టినట్టు చెప్పేశారు. ఎవరు, కర్ట్ గోడెలు గారు కొట్టినట్టు చెప్పేశారు అనమాట, కర్ట్ గోడెలు. నెక్స్ట్ గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వలనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపోదు అని చెప్పిన వారు ఎవరు, డబ్ల్యూ గ్లెషర్. ఇది మనకి తెలుగు అకాడమీ బుక్లో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంది, చరిత్రకు సంబంధించిన దానిలో ఉంది. డబ్ల్యూ గ్లెషర్ వచ్చేసేసి మనకి చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వలనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం కూడా నష్టపోదు అని దృఢంగా చెప్పిన వారు ఎవరు అంటే డబ్ల్యూ గ్లెషర్ అనమాట. నెక్స్ట్ కర్ట్ గోడెల్ గారు ఏం చెప్పారండి, సంఖ్యావాదంలోనూ నిలకడగల రూపకల్పన అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి. గణితం నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పింది కర్ట్ గోడెల్ గారండి. మనకి ఇది వచ్చేసేసి గణితం దాని చరిత్ర నుంచి విడదీస్తే గణితం నష్టపోయినందుగా ఎవరు నష్టపోరు అని చెప్పింది డబ్ల్యూ గ్లెషర్ గారు. నెక్స్ట్ మనకి డి స్టాండర్డ్ గారు ఏం చెప్పారంటే, స్టాండర్డ్గా ఉండటానికి గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగవుతుందని చెప్పారనమాట. ఎవరండి, డి స్టాండర్డ్ గారు. గణితాన్ని చరిత్రతో బోధించడం వల్ల మనకి స్టాండర్డ్గా ఉంటుందని డి స్టాండర్డ్ గారు చెప్పారని. హెన్రీ పాయింకర్ గారు వచ్చేసి మనకి సహజ జ్ఞానవాదానికి సంబంధించిన వారు అనమాట. నెక్స్ట్ గణిత చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనం, అనేక ప్రత్యామ్నాయ పద్ధతులను తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏ అంశాల నుండి ఏ గణిత శాఖ ఎలా ప్రారంభమవుతుందో తెలుస్తుంది. వివిధ గణితాంశాలను అవి కనిపెట్టిన క్రమంలోనే బోధించవలసిన అవసరం గుర్తింపు చేస్తుంది. 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ గణితాన్ని ఆలోచనలో సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడినవారు. ఆలోచన సమస్యల చరిత్ర లెబ్నిజ్ అండి. మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త హైపాటియా. ఇది వచ్చేసి మనకి ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి ఫస్ట్దండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాక్టీస్ బిట్స్ అండి. ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని వివరించిన వారు ఎవరంటే పైథాగరస్ గారు. ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని వివరించిన వారు పైథాగరస్ గారు. నెక్స్ట్ గ్రీకు భాషలో మ్యాంతనైన్ అంటే నేర్చుకోవడం. నెక్స్ట్ అనిశ్చిత భావనలు కూలంకషంగా విశ్లేషించి తద్వారా నిశ్చిత భావనలో రూపకల్పన చేసేది గణితం. ఇవన్నీ రిపీటెడ్ బిట్స్ అండి. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది ఎవరండి, బెంజమిన్ ఫ్రాంక్లిన్. సకల శాస్త్రాలకి మూలం ద్వారం వంటిది గణితం ఎవరు చెప్పారు, ఫ్రాన్సిస్ బేకన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైంది. బెంజమిన్ పియర్స్ వచ్చి ఆవశ్యకత పర్యవసనాలు. పైథాగరస్ వచ్చి ఎచ్చట లయ ఉందో. ఒక గణిత భావనకు సంబంధించి ప్రాథమిక స్వభావాన్ని వెలికితీసే ప్రక్రియ మూర్తమైనది.
ఓకే. క్రింది వానిలో గణితానికి సంబంధించి అమూర్త భావనలు ఏవి? అన్నీ కదండి ఇవేవి మన కంటికి కనిపించుగా రేఖాగణితం, అంకగణితం, బీజగణితం పైవన్నీ. క్రింది వానిలో గణితానికి సంబంధించి అమూర్త భావనలో పొందే ప్రయోజనం ఏది? గణితానికి సంబంధించి అమూర్త భావనలో పొందే ప్రయోజనం ఏది? ఒక విభాగంలో తెలిసిన ఫలితాలు సంబంధిత విభాగాల్లోని సంబంధాలను వివరించగలవు. అంతే కదా. నెక్స్ట్ వచ్చేసేసి ఒక విభాగంలోని సంకేతాలు పద్ధతులు సంబంధిత విభాగంలోని ఫలితాలను నిరూపించడానికి ఉపయోగించుకోవచ్చు. గణితంలోని వివిధ భాగాలు మధ్య సంబంధాన్ని వివరిస్తాయి పైవన్నీ. నెక్స్ట్ విద్యార్థులలో ఒక సమస్యను సాధించామనే భావన, సంతృప్తి, ఆత్మస్థైర్యం ఏ విషయం ద్వారా సాధిస్తారు? అది కేవలం గణిత శాస్త్రం ద్వారా మాత్రమే సాధిస్తారు గణిత శాస్త్రం. నెక్స్ట్ గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు, అది అందమైంది కాబట్టి చదువుతాడు అని నిర్వచించిన వారు ఎవరు అంటే ఆర్థర్ కాలే అండి. ఇది ఒక డిఫరెంట్ పెట్టు. గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడంట, అది అందమైంది కాబట్టి చదువుతాడంట. ఆన్సర్ వచ్చేసి ఆర్థర్ కాలే. నెక్స్ట్ గణిత శాస్త్రాన్ని ప్రత్యేకమైన విషయంగా కాకుండా దీన్ని విశ్లేషణ, హేతువాదమైన ఏ విషయంతోనైనా సంబంధించిందిగా పరిగణించవచ్చు అని నిర్వచించిన వారు మొదలియర్ కమిషన్. సమాజంలో ఒక వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించడానికి సంబంధించినది. అంతే కదా. ఏ వ్యక్తి ఉనికిగా తెలియాలన్నా అతని జ్ఞానం వల్ల కానీ, అవగాహన వల్ల కానీ, నైపుణ్యం వల్ల కానీ తెలుస్తాయి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ జ్ఞానార్జన వివిధ శాఖలైన గణితం, భాష, విజ్ఞాన శాస్త్రం మొదలైన పాఠ్య విషయాలను సంశ్లేషణ చేసి వాటి మధ్య ఉండే అంతర్ సంబంధాన్ని సహసంబంధంగా నిర్వచించిన వారు. చూడండి, సహసంబంధం ఎవరు? బ్రాడ్ఫోర్డ్. సహసంబంధం వచ్చేసి బార్ఫోర్డ్ అండి. హెర్బార్డ్ మనకి ఇవి ఉన్నాయి కదండి, హెర్బార్డ్ సోపానాలు ఉన్నాయి. సమన్వయం, సాధారణీకరణ, అన్వయం, అవి హెర్బార్డ్ సోపానాలు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి దారన్ డైక్ గారు ఏం చెప్పారంటే ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అనేది దారన్ డైక్ గారు అనమాట. జాన్ లాక్ అనేది స్థిరపరిచే భావనే డెఫినేషన్. జాన్ లాక్ గారి మీద డెఫినేషన్ ఉంది. నెక్స్ట్ ఒక పాఠ్యాంశానికి చెందిన విద్యార్థి సామర్థ్యం మరొక అంశానికి చెందిన అతని సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అని పేర్కొన్న వారు ఎవరంటే దారన్ డైక్ అనమాట. ఇక్కడ వచ్చేసి సహసంబంధం వస్తే బ్రాడ్ఫోర్డ్, ఇది వస్తే కనుక సామర్థ్యం ఒక పాఠ్యాంశంలో ఇంకొక దానికి ఉపయోగపడుతుందని వస్తే దారన్ డైక్ గారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి గణితానికి నిత్య జీవితంలో సంబంధం, ఇతర పాఠ్య విషయాలతో గల సంబంధాన్ని ఏమంటారంటే క్రమానుగత సహసంబంధం. నిత్య జీవితాలతో గల సంబంధాన్ని క్రమానుగత సహసంబంధం. మనకి గణితానికి గల సంబంధాల గురించి బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం అకాడమీ బుక్లో ఇచ్చారండి క్లియర్గా. అంటే ఏ శాస్త్రానికి ఎలా, భౌతిక శాస్త్రంతో ఎలా ఉంటుంది, రసాయన శాస్త్రంతో ఎలా ఉంటుంది, జీవశాస్త్రంతో ఎలా ఉంటుంది, సోషల్తో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఇచ్చాడు. అవన్నీ కూడా వీడియో చేయడం జరిగిందండి. ఒకసారి కావాలనుకుంటే కనుక చూడండి. ఓకే. క్రింది వానిలో గణిత బాహ్య సహసంబంధానికి చెందనిది. బాహ్య అంటే అంతర్గత, అంటే గణితంలో వచ్చే శాఖలు కాకుండా మిగతా వాటికి చెందనదంట. అంటే గణితాన్ని కలిగి ఉండేవి వస్తుంది ఆన్సర్ వచ్చేసి. మనకి ఇక్కడ గణితానికి సంబంధంతో ఉంది ఏంటి? అంకగణిత, బీజగణితకి సంబంధించిన అంశాలు. ఓకే. క్రింది వానిలో గణిత అంతర్గత సహసంబంధానికి చెందినవి అన్నీ వస్తాయండి. అంతర్గత అంటే మనలో మనం కదా, అంతరంగా అంటే మనలో మనం. గణిత అంతర్గత అంటే గణితంలో గణితం. గణితంలో గణితం ఏముంటే అంకగణితం గణితంలోదిగా, శాతాలు గణితమే కదా, రేఖాగణితం, త్రికోణమితి గణితమే కదా. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ ఉన్నత గణిత జ్ఞానం లేకపోతే భౌతిక లేదా రసాయన శాస్త్రంలో ఇటీవల వచ్చిన అభివృద్ధిని అనుసరించడం ఇంచుమించు సాధ్యం కాదు అని నిర్వచించిన వారు. ఇది అకాడమీ బుక్లో ఉందండి. జేడబ్ల్యూ మెల్లర్. నెక్స్ట్ వచ్చేసి గణిత శాస్త్రపరంగా ఉన్నప్పుడే జీవశాస్త్రం విజ్ఞాన శాస్త్రం అవుతుందని నిర్వచించిన వారు కాంట్ అండి. ఓకే. నెక్స్ట్ సంగీతంలోని స్వరాలు, తాళాలు, రాగాలు మొదలైన వాటి ఆవర్తనాలు ఏ శాస్త్రాలపై ఆధారపడి పనిచేస్తాయి అంటే గణిత శాస్త్రం. నెక్స్ట్ ప్రస్తారాలు, సంయోగాలు రహస్య వ్యాయామం అని గణితాన్ని నిర్వచించిన వారు లెబ్నిజ్. ప్రస్తారాలు, సంయోగాలు రహస్య వ్యాయామం అని చెప్పిన వారు లెబ్నిజ్. సమస్యలు అది వచ్చినా కానీ లెబ్నిజ్ అండి. గణిత నమూనాల వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనం లేని అంశం. నమూనాల వల్ల ప్రయోజనంలో లేని అంశం అంట. ఆసక్తి పెరిగిద్ది, సృజనాత్మకత పెరిగిద్ది, సరైన ఫలితాన్ని ముందుగానే ఊహిస్తారు. లేనిది అంటే సరిగ్గా చదవలేకపోతారు. నెక్స్ట్ గణిత శాస్త్ర వినియోగంలో అవరోధం ఏంటండి? చతుర్విధ ప్రక్రియలపై సరైన ఆధిపత్యం లేకపోవటం, పూర్వజ్ఞానం లేకపోవటం, అన్నీ అండి పైవన్నీ. గణిత శాస్త్ర వినియోగంలో అవరోధం కానిది వివిధ భావనలపై అవగాహన లోపించడం అవరోధమే కండి. క్రియారహిత తరగతి గతి వాతావరణం అవరోధమే కదా.
ఆసక్తికరమైన బోధనా పద్ధతులు ఇది కాదు, అవరోధం కాదు. కాబట్టి ఆన్సర్ మనకి థర్డ్. గణితాభ్యాసం పట్ల పిల్లల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ఉపాధ్యాయుడు చేయవలసింది ఏంటి? పజిల్స్ చెప్పొచ్చు, రీడర్స్ చెప్పొచ్చు, చతుర్వేద ప్రక్రియలపై పూర్తి అవగాహన. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, గణిత శాస్త్రం ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది? సహజసిద్ధమైన ఆలోచన విధానాలతో వికసిస్తుంది, బాహ్య అంతర్గత సహసంబంధాన్ని కలిగి ఉంటుంది, తార్కిక ముగింపులు చేయటంలో తర్పీదిస్తుంది. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. ఇవి మనకి స్వభావం అర్థం మీద సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అండి. నెక్స్ట్ మనకి గణిత శాస్త్రవేత్తల మీద కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో ఉందండి ప్రాక్టీస్ బిట్స్ మీద. ఇది సెకండ్ది. ఇంకొక వీడియో ఈ చాప్టర్ మీద ప్రాక్టీస్ బిట్స్ ఇంకొక వీడియో ఉంటుందండి. తర్వాత గణిత శాస్త్రవేత్తల కృషి మీద ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి.